తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌక్లో ఇక్కడ ఈ టెంట్లు, ఈ ఎండల కూసునుడు ఇవన్నీ అసలు ఏముండేయని అనుకున్నాం, కానీ ఇవి ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆంధ్ర పాలకులు పోయి తెలంగాణలో ఆంధ్రోళ్ళ తొత్తులు ఇక్కడికి వచ్చి అధికారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి రూపంలో. గత ప్రభుత్వంలో కేసీఆర్ అన్నమాట ఇంటికో ఉద్యోగం అని అన్నాడు, అది నిలబెట్టుకోలేదు కనుక ఈ మహానుభావుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు దగ్గర చెంచా అయినటువంటి రేవంత్ రెడ్డి వచ్చి నిరుద్యోగుల దగ్గరకు వచ్చి సభల కాడికి వచ్చి ఇదే వేదిక మీదకి వచ్చి కూడా ఆయన ఇయ్యలేదు కాబట్టి నేను రాగానే, మా ప్రభుత్వం రాగానే, ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాను, నా కష్టాలు తెలుసు, నేను కూడా మీ లెక్కన బతికినోని, గిన్నె పక్కకు మోరిల పొంట తిరిగినోని, నేను ఆ పక్కకేమన్నా దుఃఖం ఉండే ఇవన్నీ ముచ్చట్లు చెప్పి మత్పరిచి మాయ చేసి నేను ఉద్యోగాలు ఇస్తా అంటే ఇక నీ మాట ఇట్లా నమ్ముతాం సార్ అంటే ఆడికెళ్ళి పట్టుకొచ్చిండు గాడ మొగాయన పెద్ద మనిషి, ఆ ఢిల్లీకి వెళ్ళి పట్టుకొచ్చిండు. రాహుల్ గాంధీ అంటే నేను ప్రియాంక గాంధీని ఇద్దరిని పట్టుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. తెలంగాణ అంతా తెలుసు. ఈ పిల్లల పాపము, విద్యార్థులు, నిరుద్యోగులు మొత్తము వాళ్ళు అన్ని పక్కకు పెట్టి, చదువులు పక్కకు పెట్టి ఉద్యోగం ఆశల ఆయన వచ్చి ఏం చేసిండు, కారం పొడి నూనె పెట్టి ఒకటే పూట బువ్వ తింటున్నారు అనేటువంటి మాటలను నమ్మబలిస్తే నిజంగా నేను వచ్చినాక చేస్తాడు కావచ్చు అనుకొని ఇంటింటికి పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి గదవాలు పట్టుకొని ఓట్లు వేపించి ఇలా అధికారం వచ్చినాడు కూడా ఆయన ఒకటే మాట చెప్పిండు, నిరుద్యోగులు లేకపోతే నేను లేను, నిరుద్యోగులు చేయబట్టే నేను ఇలా ముఖ్యమంత్రి అయినా అని చెప్పి బాటంగా బహిరంగంగా ప్రపంచానికి మొత్తం తెలిసేట్టు మాట్లాడిండు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజాప్రభుత్వం చెప్తున్నటువంటి పాలనలో కనీసం ధర్నా చౌక్లో మీటింగ్లు కూడా పెట్టనిస్తలేరు. విద్యార్థులను, విద్యార్థి నాయకులను, నిరుద్యోగులు అంటే వీళ్ళు ఉట్ట నిరుద్యోగులు కాదు, వీళ్ళు మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు. ఆయనే హోంమంత్రి, ఆయనే విద్యాశాఖ మంత్రి, అందరికి ఉద్యోగాలు నేనే ఇస్తా, రాగానే బడులు మొత్తం బంద్ అయిన బడులు తెరిపిస్తా, కొత్త బడులు కట్టిస్తా అన్నోడు. ఈయన వచ్చిన తర్వాత కూడా 1000 కొద్ది బడులు బంద్ అయినాయి. అందులో చదువులు చెప్పే టీచర్ లేరు, బడికి అన్ని సబ్జెక్టులకు ఒక్కొక్క టీచర్ లేరు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకేమో కోకోళ్ళు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ, చదువుకున్న వాళ్ళు ఏ ఊర్లో చూసినా కానీ 30-40 మంది పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళ కాడికి వెళ్ళి ఉన్నారు, కానీ వాళ్ళకు నౌకర్లు ఇస్తలేరు. వాళ్ళు చెప్పిన మాటనే ఇక ఈయన ఈ పెద్ద మంచి మొగాయన తెల్లంగేసి మధ్య తిరుగుతున్నాడు, జీన్స్ ప్యాంట్లు ఎక్కేసి. ఈ రాహుల్ గాంధీ అంటే ఆయన బీహార్లకు బయట స్టేట్లలో పోయి ఇక్కడ కొడుతున్నారు, ఆస్పిరెంట్ల లాఠీతో కొడుతున్నారని. సిగ్గుండాలే మీకేమన్నా వచ్చి ఇక్కడ రాండ్రి. మీ ఆమె ఉన్నది కదా ఇక్కడ, మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నది కదా, ఆడామనే కదా ఆమె కూడా. సింపుల్గా ఏదో ట్రైన్లలో పోతా అవి కాదు. ఈడొచ్చి మా ఊళ్ళో నిరుద్యోగుల కష్టాలు ఎట్లున్నాయి, వాళ్ళ గోసలు ఎట్లున్నాయి, వాళ్ళ బాధలు ఎట్లున్నాయి ఒకసారి వాళ్ళ దగ్గరకు వస్తే అర్థమవుతుంది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా తలకాయ ఉండేది ఉంటే ఈడికి వచ్చి నీ గవర్నమెంట్లా, వేరే గవర్నమెంట్లు ఇస్తే ఆడమొత్తుకోండు కాదు, నీ గవర్నమెంట్లా నువ్వేం చేస్తున్నావు అనేది ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఏ ఉద్యమం ఎక్కడ ఎవరు చేసినా కానీ మాట్లాడితే చాలు పోలీసుల పాలన అయిపోయింది. ఇక నిన్న మొన్న చూసినాం కదా, ఆత్మహత్యలు చదువుకున్నటువంటి వాళ్ళు, టాప్ ఉన్నటువంటి వాళ్ళే ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనరమ్మా కూలన్నలు అనే కాడికి పోయి తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థి యువకులు నడి సేన్లల్లా, నడి రోడ్లల్లా, ఇండ్లల్లా ఉరేసుకొని, పొలాలల్లా, చేన్లల్లా, చెట్ల కాడ ఉరేసుకునే కాడికి వచ్చింది. చదువుకొని అన్ని ఉండి, అంటే సర్టిఫికేట్లు ఉండి టాప్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా నిరుద్యోగంతో ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడుతున్నారు. ఇలా ప్రైవేట్ సెక్టార్లకు వచ్చిన తర్వాత కూడా మీరు 80% బయటి రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ పెట్టినా, ఏ కంపెనీ పెట్టినా 80% తెలంగాణ యువకులకే ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇలా 8% కూడా లేరు. మళ్ళా గాడికే వెనకట సెక్రటేరియట్లో ఏంది మోసేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు, తూడ్చేటోళ్ళు, పాయకాలను సాఫ్ చేసేటోళ్ళు, నీళ్ళు అందించేటోళ్ళు ఎట్లయితున్నారో ఇలా గదే పరిస్థితి ఇప్పుడు కూడా గదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వస్తలేవు. కానీ ఒకటే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, నేను నిరుద్యోగులకు కూడా చెప్తున్నా ఏంటంటే ఏ రాజకీయ పార్టీని నమ్మకండి, సొంతంగా మీరే ఉద్యమాలు తయారు చేయాలి. మీ మధ్యలో ఐక్యతతోటి ఐక్య సంఘటన కట్టుకొని పోరాటం చేసి ఎవరిని కూడా ఊర్లలో ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ ప్రతి ఊర్లో 15-20 మందో 30 మందో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని ప్రశ్నించండి, కొట్లాడండి. అలా మీరు చిన్న వాయిస్ ఊర్లోకి ఏది ఇస్తే అది జనానికి తెలిసేటట్టుగా తీసుకుపోయే ఛానళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇన్ని ఉన్నాయి, ఒక్క మేజర్ ఛానల్ లేదు. అన్ని సోషల్ మీడియానే. కానీ సోషల్ మీడియా పవర్ ఏంటిదో, డిజిటల్ మీడియా పవర్ ఏంటిదో ఇలా జనానికి కూడా అర్థమైంది. 4 రోజులైతే అవన్నీ ఆ మీడియాలో, ఆ పేపర్లన్నీ పోతాయి. మీరు చిన్న వీడియోలు పెట్టండి, వాళ్ళను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమేం చెప్పిండ్రు, ఏమేం వాగ్దానాలు చేసిండ్రు, వాళ్ళు ఎట్లా మీటింగ్లు పెట్టుకుంటుంటే కూడా బస్సులను ఆపుతున్నారు. బస్సులు కాదు, ఎక్కడ ఇప్పుడు చిన్నగా ఏదైనా ప్రోగ్రామ్ అనౌన్స్ అయితే చాలు ఇక నజరేయాలి, అందరి మీద నజరేయాలి, ఎప్పుడు అరెస్టులు చేయాలి, ఎప్పుడు తీసుకుపోయి బొక్కల వారేసేయాలి. బయటకు వచ్చి పొంకనాలు, పెద్ద ఛానళ్ళ ముంగట డిస్కషన్లు చేసే కాడ మాత్రం మాది ప్రజాప్రభుత్వం, ఎక్కడ ఎవరిని ఆపుతలేము అనుకుంటేనే ఇక్కడ ఈ ఏసీపీ
మొన్న లాస్ట్ టైం ఇక్కడ మా పిల్లలను పట్టుకొని అరెస్ట్ చేసుకుంటా ఆ లా కొడుక ఈ కొడుక అని మాట్లాడిండు కదా. ఏం పేరు ఆయన పేరు? ఏసీపీ ఆయన మాట్లాడి బహిరంగంగా మాట్లాడి లాడ్ ఎక్కిర్రని ఇట్లా బూతు మాట్లాడితే నేను ఒక మంత్రి ముంగట అడ్లూరు లక్ష్మణ్ మంత్రి ముంగట రవీంద్ర భారతిలో నేను ఓపెన్ గా చెప్పినా, మీరు ప్రజాప్రభుత్వం అంటున్నారు, నిరుద్యోగ యువకులను మీరు ఉద్యోగాలు ఇచ్చుడు పక్కకు పెడితే ఈ బూతులేందే ఏడు ఏసీపీయా? అయితే ఆయన బూతులు తిడితే మంత్రి ఏమన్నా అంటే నేను తప్పకుండా చర్య తీసుకుంటా అని చెప్పిండు. ఇవాళ వరకు చర్యలు తీసుకోలే. చేపిస్తున్నదే వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేస్తారు కదా. నిరుద్యోగ యువతరం మేల్కొంటున్నది. మీరు ఏంటంటే ఇక మీరు ఎలక్షన్లు ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నాయి కదా, మాకేమైతే అనుకుంటున్నామో ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఒక్క దగ్గరకు వస్తారు, ఒక్క దగ్గర రావాల్సిన అవసరం ఉంది. మా బొట్టోళ్ళం కూడా కంప్లీట్ గా వీళ్ళెంబడి ఉన్నాం. అసలు మేము ఉద్యమంలో తిరిగే కాడికెళ్ళి నిరుద్యోగ సమస్యనే మొట్టమొదలు ఉండే ఉద్యోగాలు 69లో కూడా ఉద్యోగాల పంచాయతీ జరిగింది. అప్పుడు 369 మంది చనిపోయింది. నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులే. మొన్న 1200 మంది చనిపోయే దాంట్లో కూడా 99% వాళ్ళే ఉన్నారు. కానీ అలా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కొంతమంది కంచరగాడిదలు, అడ్డగాడిదలు అనక తప్పలేదు మన రాజకీయ నాయకులను. అసెంబ్లీలో కూర్చున్నటువంటి అన్ని గాడిదలు, నిలువు గాడిదలు, మొత్తం అన్ని రాజకీయ పార్టీల గురించి చెప్తున్నా. ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీల గురించి ఎందుకంటున్నా అంటే వీళ్ళందరూ మేనిఫెస్టోలో పెట్టిన సంగతి అందరికీ ఎరికే కదా. మరి ఎక్కువ ఒక్క రాజకీయ పార్టీ కూడా నిరుద్యోగుల తరఫుకెళ్ళి వచ్చి మేము పోయి మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీలో కోడు, నా కాన్స్టిట్యున్సీలో ఏడ కూర్చున్నా మేము ఇళ్ళకి పోం, నిరుద్యోగుల ఎక్కడ అజిటేషన్ జరిగినా ఏం జరిగినా లేకపోతే మేమే అజిటేషన్ తీసుకొని ఏ ఎమ్మెల్యేలు కూడా ఉద్యోగాలు వచ్చేవారు 2 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు మేము ఇళ్ళకి పోమని చెప్పి ఏ రాజకీయ పార్టీ కూడా భీష్మించుకొని కూర్చుంటలేదు. ఇట్లా వీళ్ళు మీటింగ్లు పెడితే వచ్చి ఇక్కడికి వచ్చి ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు పోవుడు. ఈ విద్యార్థి నాయకులు ఆ ప్రభుత్వం లాస్ట్ టైం ఏం చేయలేదు, మిస్టేక్ అయిపోయింది, కానీ ఈసారి అయితే చేస్తామని చెప్పని ఇవన్నీ మాయ మాటలు అవసరం లేదు. రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు యువకులు ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు ఒక పార్టీగా డిసిషన్ తీసుకోవాలి. ఎస్ మేము బయటకు వస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఆస్మాన్ అరెస్ట్ చేస్తున్నారు, అందరినీ ఎవరెవరు అయితే తిరుగుతున్నారో అందరు జనార్దన్ కావచ్చు, అందరిని ఎవరెవరు తిరుగుతున్నారో, ఇందిరా కావచ్చు, ఇంకా మిగతా పిల్లలందరూ తిరుగుతున్నారు, అందరూ అర్జున్ అర్సుంటారు, అందరూ కూడా తిరుగుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తారు కాబట్టి మేమే బయటకు వస్తామని చెప్పని ఎందుకు కూర్చుంటలేరు? ఇదే ధర్నా చౌక్ వచ్చి అన్ని పార్టీలు బీజేపీ వాళ్ళకు నిరుద్యోగుల ప్రేమ ఉంటే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కానీ ఉద్యోగాలు ఇచ్చే వరకు వీడికి కదలామని చెప్పని పార్టీకో 20 మందో 30 మందో ఇక్కడికి వచ్చి 10 మంది వాళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలు ఎంత ఉంటుంది అంతమంది వచ్చి కొట్లాడతలేరు కాబట్టి వీళ్ళందరూ ఒక తాను బట్టలేని చెప్పదలుచుకున్నా. నిరుద్యోగ యువకులు ఈ రాజకీయ పార్టీలతో నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదు. నూతన రాజకీయ వ్యవస్థ తెలంగాణలో రావాల్సిన అవసరం ఉన్నది. అప్పటిలోపట అన్ని స్ట్రగుల్స్ కూర్చొని ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ప్రాపర్గా ఒక ప్రణాళికబద్ధంగా ప్రజలను చైతన్యవంతులను చేసి ఈ ఉన్న మీ 35-40 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కుటుంబానికి ఒక్కరొచ్చినా కానీ 1 కోటి మందితో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టొచ్చు. ఆ లైన్ లో ఆలోచించి మొత్తం దిగ్బంధం చేయాలి. హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తే తప్ప వీళ్ళు వినరు. వీళ్ళు ఎందుకంటే పైసలకు మరిగినరు. మళ్ళీ ఆఖరికి పైసలు ఇస్తే నిరుద్యోగులు వింటారు. ఆ ఊర్లలో కుల సంఘాలు ఉంటాయి. పైసలు వేస్తే బుక్కడగాని లెక్క ఇంత మటన్ ముక్కలకు చికెన్ ముక్కలకు ఓట్లు వేస్తారనే నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దున్నపోతు మీద వానబడ్డట్టు ఉన్నది మనం ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా. సో అందుకనే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారంగా పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నిరుద్యోగ యువకులందరికీ రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు బానిసలు కాకండి, పార్టీల జెండాలు మోసే చీతగాన్లు కాకండి, నిరుద్యోగుల గుండె సవడులకు ప్రతిరూపాలు కావాలని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటిదాకా సింహగర్జనలు, మహాధర్ణ ఇలాంటివే ఇక్కడ చూసిరు, కానీ ఒక ఆవేదన సభ అనేది ఫస్ట్ టైం ఇక్కడ. అందుకే కొత్త ఉద్యమంలో ఎప్పుడైనా కొత్త పేర్లతోనే ముందుకెళ్తుంది ఉద్యమం. అట్లా అందులో భాగంగానే నిరుద్యోగ ఉద్యమం కూడా ముందు ఇంకా తీవ్ర స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో నోటిఫికేషన్ రావు అనే నమ్మకంతో ఒక ప్రారంభాన్ని ఆవేదన సభ అనే పేరుతోటి నిరుద్యోగుల ఆవేదనను ఈ రోజు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ధర్నా చౌక్ లో ఈ రోజు ధర్నాని నిర్వహించినాము. దీనికి ధర్నా కంటే బెటర్ గా ఆవేదన సభ అని పెడితే నిరుద్యోగులు వాళ్ళ ఆవేదనను తెలుపుతారు అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టినాం అన్నట్టు. వాళ్ళు ఎవరెవరైతే పెట్టడం మూలంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సీఎం గాని ఏమైనా స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా? స్పందించకపోతే వాళ్ళకే నష్టం, వాళ్ళ పదవులకే నష్టం. ఇన్ని రోజులు ఎవరెవరైతే స్పందించలేదో వాళ్ళు ప్రభుత్వాలనే కోల్పోవాల్సిన అవసరం వచ్చింది. చూసినాం కూడా ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఇప్పుడు కూడా వీళ్ళు స్పందించకపోతే మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం కూడా కూలిపోతుందని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతున్నా. నిరుద్యోగుల్ని విస్మరించిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు, వాళ్ళ కుర్చీలు కూడా నిలబడలేదు. నిరుద్యోగుల చేతుల్లోనే వాళ్ళు కుప్పగూలిపోతారు. నిరుద్యోగుల చేతుల్లోనే వాళ్ళు
వాళ్ళ పదవుల్ని కోల్పోతారు. నెక్స్ట్ కూడా కొత్త గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఉన్న పార్టీలను నమ్మే అవకాశం లేదు కాబట్టి ఒక కొత్త రాజకీయాన్ని కూడా నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ఎందుకంటే నిరుద్యోగుల పాత్ర కీలకం. దేంట్లో అయినా ఏ ఎలక్షన్ అయినా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా సరే నిరుద్యోగుల పాత్ర అనేది దాంట్లో అధికం ఉంటుంది. కాబట్టి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కలిస్తే ఇంటర్మీడియట్ విద్యార్థులు అయిపోయిన 18 ఇయర్స్ వచ్చిన విద్యార్థులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కలిసి 50 లక్షల మంది అవుతారు కదా. ఇంతమంది తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చలేమా? ఆల్రెడీ మార్చి చూపించినాము, ఈసారి కూడా మారుస్తాం అని చెప్తున్నా. మొత్తానికైతే June 2 డెడ్ లైన్ విధిస్తున్నాం. ఈ June 2లోగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది నిరుద్యోగులు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపుకొని చేసుకోవాలి కానీ కన్నీళ్లతో చేసుకునే విధంగా చేయకండి. దయచేసి విద్యాశాఖ మంత్రి గారు, మీకు చెప్పేది ఒకటే, మాకు ఉద్యోగాలే కావాలి, నియామకాలే కావాలి. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలే ప్రధాన ఎజెండా. ఇవన్నీ మీరు విస్మరించి నియామకాలను పక్కన పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మిమ్మల్ని అయితే కొడంగల్ నుంచి ఇక్కడికి రప్పించినాము, ఇక్కడ నుంచి మళ్ళీ కొడంగల్కి పంపిస్తాం. విద్యాశాఖ మంత్రి పదవిని కూడా మీరు కోల్పోవాల్సి వస్తుంది. మీరు విద్యాశాఖ మంత్రికి పదవికి న్యాయం చేయలేనప్పుడు ఆ పదవిని తీసి రిజైన్ చేసి ఎవరికన్నా సమర్థుడైన మంత్రికి ఇవ్వండి దయచేసి అని మేము కోరుకుంటున్నాం. విద్యాశాఖ మంత్రి ఇవ్వనని మొన్న వేటి న్యూస్ ఒక మీటింగ్ లో కూడా చెప్పారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిలో ఉంటే చాలా లాభాలు ఉన్నాయి. చాలా ఫీజు రియంబర్స్మెంట్లు కట్టట్లే. ఇంకొకటి, ఒక ఎగ్జామ్ ఏదైనా అప్లై చేసుకోవాలన్నా 1500 ఫీజు ఉంటుంది. ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడ వస్తాయి చెప్పండి? ఏ మంత్రి పదవిలో వస్తాయి చెప్పండి? విద్యాశాఖ మంత్రి బాగా దోచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ఇవ్వట్లేదు, అది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మీరు మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఏ ఎగ్జామ్ అయినా ఫ్రీగా అప్లై చేసుకుంటా అన్నారు, కానీ అట్లా కూడా లేదు, ఫీజు లేకుండా చేసుకుంటా అన్నారు. ప్రతి ఎగ్జామ్ కి 1500, 1000 రూపాయలు. అసలు ఏంది మేము అడిగినామా? మేనిఫెస్టోలో ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు లేవు. అందుకే June 2ని అల్టిమేటంగా విధిస్తున్నాము. June 2కి మీరు నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ చేయకపోతే మాత్రం June 3 రోజు మాత్రం మా ఉద్యమాలు ఇంకా ఉద్రిక్తమైతే ఇదే లాస్ట్ ధర్నా చౌక్ లో. ఇంకా ధర్నా చౌక్ అయితే మేము రాము. మీరు పర్మిషన్లు ఇస్తారు, మేము ఓటులు కూడా వేయము. ధర్నా చౌక్ కి రాము, మేము పర్మిషన్ కి కూడా పెట్టాము. పర్మిషన్లు అడగాలి, మీరు ఇవ్వాలి. మళ్ళీ పైనుంచి నిరుద్యోగులు నిర్బంధించి మీరు నిరుద్యోగులు ఎవరు రాలేదని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఎస్బీలు ఇవ్వడము, ఇదంతా మాకు అనవసరం. కాబట్టి అసలు ధర్నా చౌక్ లో అసలు పెట్టాం మేము. ఇదే లాస్ట్ ధర్నా. ఇంకొకసారి మాత్రం ముట్టడిలు, మీ మీద అటాక్లే జరుగుతాయి ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం. ఇది నిరుద్యోగులు అందరి పక్షాన అందరి మాటగా చెప్తున్నా. మీరు ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాం. దానకిషోర్ గారు, మీకు కూడా పిల్లలు ఉంటే మీరు ఈ హాలిడేస్ లో, సమ్మర్ హాలిడేసే కదా, వాళ్ళు ఖాళీగానే ఉండి ఉంటారు. వాళ్ళని కూడా ఉపాధి హామీ పనులకు పంపించి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయండి దయచేసి. మీరు కూడా ఖాళీగానే ఉండి ఉంటారు. ఈ సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడెక్కడో ట్రిప్ కి పోయేకంటే మీరు కూడా టైం పాస్ కన్నా ఉపాధి హామీ పనులకు పోండి. ఆ పనులు ఎట్లుంటాయో తెలుస్తుంది. మీరు చెప్పే పద్ధతి ఉంటుంది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోండి, పడడానికి చెప్తే అది వేరే విషయం. చెప్పే విధానం కూడా ఉంటుంది. కానీ మీరు వెక్కిరింతలుగా, ఒక ఆయననేమో గత గవర్నమెంట్ లో హమాలి పనులు చేసుకోండి అన్నాడు, మీరేమో ఇప్పుడు ఈ ఉపాధి హామీ పనులు చేసుకోండి అంటున్నారు. అంటే ఇంత చదువులు చదువుకొని గడ్డపార పట్టుకొని తక్కెళ్ళు మోసుకుంటా, మట్టి పోసుకుంటా తిరగమంటున్నారు మమ్మల్ని. ఇంతదాకా మేము చదవడం ఎందుకు, పీజీలు ఎందుకు, డిగ్రీలు ఎందుకు మాకు అంటే మీరు ఉద్యోగాలు ఇవ్వరు, మీకు చేత కాదు. చేత కాకనే మేము ఇవ్వము, మీరు ఉపాధి హామీ పనులు చేసుకోండి అంటున్నారు. ఇక మాకు, మా తల్లిదండ్రులకి, చదువుకొని వాళ్ళకి తేడా ఏముంది? తేడా ఏముంది? ఇప్పుడు దానకిషోర్ గారు అంటే 5 years వారు ఆ ప్రభుత్వ ఒత్తిడికి మాట్లాడేదని ఆ వ్యాఖ్యలు చేశారు అనుకుంటారా? లేకపోతే వారు సొంతంగా దానకిషోర్ గారి యొక్క ఆలోచన వాళ్ళ జ్ఞానానికి సంబంధించిందని ఆ వాక్యాలను ఏ విధంగా? అది ప్రభుత్వ ఒత్తిడే. ఎందుకంటే చాలా మంది ప్రెజర్ చేస్తున్నాం మనం. వాస్తవానికి అన్ని రకాల ఆఫీస్ ఫీల్డ్ లో మనం ప్రెజర్ చేస్తున్నాము. ఆ దాంట్లోనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ విన్న మాటలే వీళ్ళు చెప్తున్నారు. నిరుద్యోగులు ఏంది, ఎప్పుడు ఉద్యోగాలు అంటారు, వేరే పనులు చేసుకోవచ్చు కదా, ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు కదా, ఇంకేమైనా అది కూడా అన్నారు కదా, ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఉపాధి హామీ పనులు చేసుకోవచ్చు కదా, 100 రోజుల పని ఉంటుంది కదా, చేసుకోవచ్చు కదా. ఇట్లా వీళ్ళ నోటి నుంచి ఏదంటే దొరుకుతా ఉంటది అన్నట్టు. అందులో భాగంగానే ఇది వచ్చింది. ఇది వాళ్ళ బలుపు. వాళ్ళు ఐఏఎస్ నుండి ఒక సామాన్యుని జీవితం ఎట్లుంటుందో చదివిన వాళ్ళు కూడా అది అర్థం చేసుకోకుండా
వాళ్ళ పదవిని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏ స్టేజ్ నుంచి వచ్చారో మర్చిపోయి ఈ రోజు అధికార బలుపుతోటి కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరొక ఐఏఎస్ గారు ఆకునూరు మురళి గారు డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డాక్టరేట్ కంపల్సరీగా ఉండాలని అంటారు. దీనిపైన మీరు ఎలాగ స్పందిస్తారు? ఆయన ఉద్యోగం కొట్టినప్పుడు ఏ డాక్టరేట్ పొందిందో నాకు తెలియదు, కానీ ఆయన బతుకున్నాడు అనే విషయం కూడా మొన్ననే స్కూల్ ఆఫ్ విద్యా కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడే నాకు తెలిసింది ఆయన బతుకున్నాడని. నిజంగా ఆయన పదవి స్వీకరించిన తర్వాత 2 సంవత్సరాలకు బయటకు వచ్చిండు. ఆయన 2 సంవత్సరాలు ఇదే పని మీద ఉన్నాడంట. నేను ఒకటే అడుగుతున్నా ఆకునూరు మురళి సార్, మీరు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లేకముందు మనం అందరం తిరిగినాం కదా ప్రచారంలో, ఇదే ఉస్మానియా లైబ్రరీలో మీరు వచ్చారు, నేను కూడా మీ ముందే ఉన్నా. మీరు ఏమన్నారంటే మనమంతా 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే 18 లక్షల మందికి రావు కదా, వాళ్ళందరికీ ఏం చేద్దాము, ఏదన్నా కొత్తగా ఆలోచిద్దామని అన్న మనిషి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి, అసలు మీకు ఉద్యోగం వచ్చేసరికి మా ఉద్యోగాల గురించి ఎందుకు మర్చిపోయారు, అసలు నిజంగా ఉస్మానియా లైబ్రరీకి మీరు ఇప్పుడు ఎందుకు రావట్లేదు మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత? ఇప్పుడు రండి, ఇప్పుడు కూడా చర్చ జరుపుదాం, అదే లైబ్రరీ ముందు మీటింగ్ పెట్టుకుందాం, అదే లైబ్రరీ ముందు మా సమస్యలు వినండి. అప్పుడు విన్న మనిషి ఇప్పుడు ఎందుకు వినట్లేదు? మరి దయచేసి బల్లొకసారి కూడా వచ్చి వినాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వం ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు రావాలి, మీరు బయటకు వచ్చి మమ్మల్ని కలవాలి, మాతో మాతో కలిసి మాట్లాడితేనే కదా మా సమస్యలు ఏదో తెలుస్తుంది. మా సమస్యని పరిష్కరించాల్సిన అవసరం ఎంతకైనా ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం తల్లి లాంటిది, కన్న తల్లి లాంటిది కాబట్టి ప్రభుత్వానికి అనేది ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ప్రభుత్వం అది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూసినట్టయితే మన చాలా మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 80% ఆఫ్ స్టూడెంట్స్ దే డూ బిలాంగ్ టు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఫార్మర్స్ అండి, అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు. రైతు కుటుంబాల నుంచి మేము వచ్చాము ఇక్కడికి చాలా మంది. అయితే మా అశోక్ నగర్, దిల్షుక్ నగర్, చిక్కడపల్లి అయితే ఖాళీ అయిపోతుంది. విద్యార్థులు చాలా మంది ఉద్యోగాలు లేక గిగ్ వర్కర్స్ లాగా పనిచేసుకుంటున్నారు. అంత కోస ఏం పట్టింది పీజీలు పిహెచ్డీ చేసుకొని పనులు చేయడానికి? రేవంత్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదు. అందుకే నేను విద్యాశాఖ మంత్రినే కోరుకుంటున్నాను, అడుగుతున్నాను. ఈరోజు ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం. మీరు అందరు చూస్తున్నారు. ఉన్నోడైతే 10 రోజులు బయట తిరగొచ్చు, వాడు ఎంత పెద్ద తప్పు చేసిన కూడా. లేనోడు అసలు వాడు తప్పు చేసిండా చేయలేదా తెలియకుండానే వాళ్ళని లోపలేస్తున్నారు. ఓకే, ఈరోజు అదే చెప్తున్నాను. ఈరోజు చాలా మంది మన మైక్రో ఫైనాన్స్ కూడా చాలా మంది బాధితులు చచ్చిపోయారు. దాని గురించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించలేదు, ప్రతిపక్షం స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అని అడుగుతున్నాను నేను. వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు కాదా? వాళ్ళు మన తెలంగాణ లంబాడి బిడ్డలే కదా, వాళ్ళ గురించి కూడా స్పందించలేదు. ఈ రోజు ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో 20 మంది వరకు నిరుద్యోగులు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని చచ్చిపోయారు. మన ఒక అమ్మాయి భవానీ, ఆ అమ్మాయి కూడా చనిపోయింది. మరి రేవంత్ రెడ్డి గారికి కనిపించట్లేదా? ఇవన్నీ వినిపించట్లేదా? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఏవైతే రైతు కుటుంబాలు ఉన్నాయో రైతు కుటుంబాలు కూడా హరిగోస పడుతున్నారు. ఈరోజు వాళ్ళకు తరుగు తీసేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కోన సంచులు లేవు, మొక్కజొన్న కంకి ఏదైతే ఉందో మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ అనేది లేదు. మోదీ గారు అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చారండి. వచ్చి ఏం చేశారు? ఎవరిని కలిసి వెళ్ళారు? మన పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి కలిసే టైం మోదీ గారికి ఉంటుంది. కానీ మోదీ గారు ఇన్ని ప్రాబ్లమ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇంత హరిగోస పడుతున్నారు జనాలు. ఒక్క రిప్రజెంటేషన్ అయినా తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఒక్కరి గురించి కూడా ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాను. అంత పెద్ద ప్రెస్టేజ్ మీద అంటే ఈ 2 నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీ పార్టీస్ రూలింగ్ ఉండే ఏరియాలలోనే మీరు మాట్లాడతారా? ఇంకొకటి అడుగుతాను నేను, మన రాహుల్ గాంధీ గారు పక్కనున్న బీహార్ లో మొన్న ఒక మాట అన్నారండి, ఇట్స్ అ డెమోక్రటిక్ ఇండియా. సో ఐఎమ్ స్లామింగ్ ది గవర్నమెంట్ బికాస్ టీచర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొడుతున్నారు కాబట్టి నేను ఒప్పుకోనిది అని చెప్పేసి రాహుల్ గాంధీ బడాబడే బాతే చెప్పారు అక్కడ. సో నేను అదే రాహుల్ గాంధీని అడుగుతున్నాను, టుడే ఇన్ తెలంగాణ యువర్ కాంగ్రెస్ పార్టీ is ruling, so it's your responsibility to look after what's happening in the state of Telangana. Do you think that your intelligence is very weak? I'm asking you. మీ ఇంటెలిజెన్స్ ఏమి వీక్ లేదు, మీరు కావాలనే పట్టించుకోవట్లేదు. ఓకే, ఈ రోజు మీరు బీహార్లో వెళ్ళి మాట్లాడడం కాదు, మీరు తెలంగాణలో మాట్లాడండి. తెలంగాణలో స్టూడెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి స్పందించండి. ఈరోజు రాహుల్ గాంధీ గారు పక్కన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చెట్లు కొట్టేస్తున్నారని మస్తు కన్సర్న్ వస్తుంది, నాకు మస్తు బాధ అవుతుంది. కానీ అదే తెలంగాణలో పక్కన కేబీఆర్ పార్క్ లో మొత్తం కొట్టేస్తుంటే దాని గురించి మాట్లాడరు. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? నేను ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను, చూడండి, ప్రశ్నించండి, గలమెత్తండి, సోషల్ మీడియాని వాడుకోండి. మీరు ప్రశ్నించకపోతే మీకు ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. ప్రశ్నించాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతకైనా ఉంది అని అనుకుంటున్నాను. ఇక్కడ మీడియా మిత్రులకి మా నిరుద్యోగుల ఆవేదన సభకి వచ్చి
ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ఎప్పటికప్పుడు మాకు తోడు ఉండి తెలియపరిచినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగుల ఆవేదన సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. మాకు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, జెండర్ నోటిఫికేషన్. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ని వీళ్ళు ఎల్బీ స్టేడియంలో కావచ్చు, తర్వాత ఎక్కడో అక్కడ మొత్తం నియామక పత్రాలు ఇచ్చి మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని దానికి 100 సార్లు చెప్పి నిజం చేసి మా ఊర్లలో గ్రామాలలో మా పేరెంట్స్కు వాళ్ళు ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, మీకు ఎందుకు ఉద్యోగాలు రాలేదు అని మాకు మా పేరెంట్స్తో పాటు బంధుమిత్రులు అందరూ అడగడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక జెండర్ నోటిఫికేషన్ ఇవ్వలే. ఈరోజు సిటీ సెంటర్ లైబ్రరీకి వీళ్ళ కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆ రోజు ఒక్క 6 నెలల బుక్కులు మీరు పక్కన పెట్టేసి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టింది, మీకు ఉద్యోగాలు వస్తాయని మమ్మల్ని నమ్మబలికి ఖచ్చితంగా వాళ్ళని ఉద్యోగాలు ఊడగొట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళని గద్దెనెక్కిస్తే ఈరోజు మాకు ఉద్యోగాలు రాలే, కానీ వీళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఇలా భాగ్యభోగ్యాలు ఏసీల కార్లలో తిరుగుతున్నారు. మేము తెచ్చుకున్న ప్రభుత్వం అనే ఈ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజు నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్తూ కూడా ఈరోజు నిరుద్యోగులకి ఒక జెండర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా త్వరలో అనుకుంటా ఈ కాలాన్ని గడుపుతున్నారు. మేము ఎన్ని నిరసనలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, రాస్తారోకాలు చేసినాం, మీడియా ద్వారా చేసినాం, అయినా కూడా ఇప్పటి కూడా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. మేము ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న మేము ఆ వయో పరిమితి కోసం ఫైట్ చేస్తే దానికి 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు తీసుకురావడం జరిగింది. అయితే అది ఆ విషయం తెలియనిది ఏంటంటే, ఆ జీవోని వీళ్ళు 34 నుంచి 44 తీసుకొచ్చారు, కానీ 1 సంవత్సరం వ్యాలిడిటీని తీసుకొచ్చింది. వీళ్ళు 1 సంవత్సరం వ్యాలిడిటీ తీసుకొచ్చి ఈ 1 సంవత్సరం వ్యాలిడిటీలో వీళ్ళు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు నింపుతారా? అది వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకు దానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా మేము ఈ ఏజ్ రిలాక్సేషన్ గతంలో దాదాపుగా మొన్న 2025 ఫిబ్రవరి 25 దాకా ఉంది ఆ జీవో, కానీ ఈ ప్రభుత్వము ఒక్క ఏడాదికి తీసుకొచ్చి మమ్మల్ని, మా ఉద్యమాన్ని, మా హక్కులని నీరు కార్చే విధంగా, అణిచివేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఈరోజు మేము ఈ నిరుద్యోగ ఆవేదన సభని పోలీస్ పర్మిషన్ తీసుకొని మీ సభని పెట్టుకోవడం జరిగింది. కానీ ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఒడిదొడుకులతో ఈ సభకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు మేము గత ప్రభుత్వంలో మీకు నిరుద్యోగులకు కానీ ఏ ప్రజలకు కానీ ధర్నా చౌక్ లేకుండా గత ప్రభుత్వం నిర్బంధించింది అని వీళ్ళే చెప్పారు. మేము తీసుకొచ్చిన మీకు మీ సమస్య చెప్పడానికి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని మేము మళ్ళా పెట్టినామన్నారు. కానీ ఈ రోజు చూసినాం, మేము నిజ స్వరూపం చూసినాం. ఏంటిది, ఈ రోజు వీళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చి కూడా పోలీసు వాళ్ళు మా నిరుద్యోగ మిత్రులందరికీ ఎక్కడెక్కడ దిల్సునగర్లో కానీ ఎక్కడొక్కడ హాస్టళ్లలో మళ్ళీ రూమ్ల దగ్గరికి వెళ్ళి మాకు ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు సార్ మీరు పర్మిషన్ ఇచ్చి కూడా మమ్మల్ని ఎందుకు ఈ ప్రివెంట్ అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు ఇవ్వాలా పర్మిషన్? ఎందుకు ఇవ్వాలా? మళ్ళీ అరెస్ట్ ఎందుకు చేయాలా? అందుకే మాకు ఈ నిరుద్యోగ ఆవేదన సభకి ఏ రోజు మా నిరుద్యోగులకి ఎక్కడికటి పోలీసు వారు నిర్బంధించి ఎక్కడికటి రాకుండా ఈ సభని అడ్డుకోవడం జరిగింది. అందుకే మా ప్రజాప్రభుత్వం, మీరంటున్న ప్రజాప్రభుత్వం, మీరంటున్న ప్రజాపాలనకి మేము ఒకటే డెడ్లైన్ ఇస్తున్నాం. రేపు జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం. మేము ఇంకా నమ్మేది లేదు. ఇన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా మేము మిమ్మల్ని త్వరలో అనుకుంటా నమ్మినాం. ఇంకా మేము నమ్మే పరిస్థితి లేదు. జూన్ 2 లోపల కానీ మీరు ఇచ్చిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఇవ్వని పక్షంలో జూన్ 2 తర్వాత మేము నిరుద్యోగులకు అందరం కలిసి, రాష్ట్రంలో ఉన్న యావత్ తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరం కలిసి మేము కార్యాచరణ ప్రకటించి ఇక్కడ ఈ సమావేశాలు, ధర్నాలు ఏముండవు. ఇక డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని మేము ముట్టడి చేస్తాం, మీ ఆఫీసులో ముట్టడి చేస్తాం, మీ గాంధీ భవన్ని ముట్టడి చేస్తాం, మీ మంత్రుల ఇళ్లని ముట్టడి చేస్తాం, ముఖ్యమంత్రి ఇళ్లను కూడా ముట్టడి చేస్తున్నామని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మేము పోలీస్ ఉద్యోగాలకు సంబంధించింది కూడా కొన్ని జీవోలు గతంలో జీవోల ద్వారా మాకు చాలా నష్టం జరిగింది. 46 జీవో కావచ్చు, 29 జీవో కావచ్చు, జీవో నెంబర్ 4 కావచ్చు, జీవో నెంబర్ 108 జీవో కావచ్చు. ఈ జీవోల వల్ల చాలా మంది మేము నష్టపోయినాం. అందుకే మీరు చాలా కమిటీలు వేసారు, సిలబస్ కమిటీని వేసారు, అదేవిధంగా శాంతకుమారి కమిటీని వేసారు. మీ కమిటీలు వేసిన కమిటీలు ఏం ఇప్పటిదాకా ఏం చెప్తుంది మాకు శ్వేతపత్రం ద్వారా తెలియపరచాలి. అదేవిధంగా మీరు ఈ జీవోలన్నీ
ఎటువంటి కోర్టు ఇష్యూస్ లేకుండా క్లియర్ చేసేసి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగ హామీని నెరవేర్చని పక్షంలో మీరు తెచ్చుకున్న ప్రభుత్వం అంటున్నాం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం మేమే మిమ్మల్ని జూన్ 2 తర్వాత ఏం చేయబోతున్నారో మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటికి కూడా ఒక జనరల్ నోటిఫికేషన్ లేదు. జూన్ 2 లోపైన నోటిఫికేషన్ వేయాలని చెప్పి నిరుద్యోగుల ఆవేదన సభ పెట్టుకున్నాం. ఖచ్చితంగా జూన్ 2 లోపు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేసి ఏవైతే జీవోలు ఉన్నాయో జీవో 4 కానీ 26 కానీ 46 కానీ 29 కానీ 108 జీవోలు అన్నింటినీ కూడా రద్దు చేసి నోటిఫికేషన్ వేయాలని చెప్పి మేము ధర్నా ఈరోజు సభ పెట్టినాం. సభలు సమావేశాలు ఇక నెక్స్ట్ ఉండవు. జూన్ 2 వరకు చూసేసి మాకు ఎవరైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తాం, సెక్రటేరియట్ ముట్టడిస్తామా లేకపోతే అంటే రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పాం. కానీ పెద్ద ఎత్తున మాత్రం ఉద్యమాలు చేయబోతున్నాం. ఖచ్చితంగా తర్వాత ఏం జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో 3 గ్రూప్ 1లు వచ్చినాయి, 4 గ్రూప్ 2లు నడిచినాయి. మన దగ్గర ఉన్న ఒక్కో గ్రూప్ వల్లనే అక్రమాలు, అవినీతి, అన్యాయం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి పక్క రాష్ట్రం చూసైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా ఖాళీలపై వేసినటువంటి శాంతకుమారి కమిటీ కానీ సిలబస్ పై వేసినటువంటి బాలకృష్ణారెడ్డి కమిటీ కానీ ఈ కమిటీలన్నిటిని రిపోర్ట్లు సబ్మిట్ చేసేసి ఇమీడియట్గా నోటిఫికేషన్ వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో 100% మేము ముట్టడిస్తాం. నిరుద్యోగులకు స్థానం నశించిపోయింది, వాళ్ళ జీతాలు ఆగమైపోతున్నాయి. కాబట్టి ఇంకా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మరో కర్ణాటక, మరో నేపాల్, మరో బంగ్లాదేశ్ లాంటి ఉద్యమమే తదుపరి కార్యాచరణగా మేము ప్రకటిస్తాం. 2026 జూన్ 2 కల్లా మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి గతంలో 2 లక్షల నోటిఫికేషన్లకు మీరు హామీ ఇచ్చారు. ఇట్లాంటి హామీలకి హామీలు చెప్పి మీరు ప్రభుత్వంలో వచ్చారు. మరి ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మీకున్న సమయాన్ని మా కోసం కేటాయించి మాకు జాబ్ విషయంలో నోటిఫికేషన్ల విషయంలో కల్పించగలరని మేము కోరుచున్నాం. ఆ విషయాన్ని ఇక్కడ ఆవేదన సభ నుంచి మేము తెలియజేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యా వ్యవస్థ బాగుపడాలంటే నోటిఫికేషన్లో JL, DL, టీచర్ పోస్టులు లాంటివి చాలా ఖాళీగా ఉన్నాయి. అవన్నీ భర్తీ చేస్తే కానీ విద్యా వ్యవస్థ బాగుపడదు. విద్యా వ్యవస్థ బాగుపడితే కానీ విద్యార్థులు బాగుపడితే సమాజం బాగుపడదు. అదంతా విద్యా వ్యవస్థ పైన ఆధారపడి ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని విద్యా వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి మీరు వెంటనే భర్తీ చేయాలని ఈ ఆవేదన సభ పరంగా మేము మా ఆవేదన తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.